నమస్కారం. ఈరోజు గుంటూరులో ప్రబలినటువంటి డైరియా సంబంధించినటువంటి బాధితుల్ని పరామర్శించడానికి సిపిఐ బృందం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకి రావడం జరిగింది. మేము గమనించాం, అనేక మంది 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి వాంతులు విరోచనాలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వైద్యం అందుతూ ఉంది, రికవర్ అవుతూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, మళ్ళీ కొత్త పేషెంట్లు వస్తూ ఉన్నారు. మనం ఈరోజు ఈ గుంటూరు నగరంలో డైరియా సంబంధించి ప్రతి సంవత్సరం ఇదే రిపీట్ అవుతూ ఉన్న పాలకుల యొక్క అసమర్థత వల్ల, వాళ్ళ అలసత్వం వల్ల ఇదే కొనసాగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా రిపీట్ అవుతుందని చెప్పి సిపిఐగా భావిస్తూ ఉన్నాం. ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలని చెప్పేసి పెద్ద ఎత్తున మనం వార్షికలు జరుపుకుంటా ఉన్నాం. ఈ 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నేటికి కూడా కలుషిత నీరు వల్ల ప్రజలు అనారోగ్య పాలవుతూ ఉన్నారంటే, వాళ్ళు హాస్పిటలైజ్ అవుతూ ఉన్నారంటే అది ఎవరి వల్ల? ఖచ్చితంగా ఈ యొక్క పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల అవుతుందని చెప్పేసి సిబిఐగా భావిస్తూ ఉన్నాం. రోజు కూడా నూతనంగా సాంకేతికత పెరుగుతూ ఉంది. చంద్రుడిపైకి కాలు పెడతా ఉన్నాం, కానీ మరొక వైపున ఈ విధంగా ప్రజలు అనారోగ్య పాలవుతూ ఉన్నారు. సురక్షితమైన నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితులు ఈరోజు ఈ గుంటూరు నగరంలో ఉంటా ఉన్నాయి. ఖచ్చితంగా సిపిఐగా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. గుంటూరు నగర పాలక సంస్థ అధికారులు పన్నులు కట్టించుకోవడంలో ఉన్నటువంటి శ్రద్ధ, అదేవిధంగా రోడ్లంబడి చిన్న వ్యాపారుల్ని తొలగించేటువంటి శ్రద్ధ, అదేవిధంగా మీరు అభివృద్ధి పేరుతో చేసేటువంటి విధ్వంసం ఉన్నటువంటి శ్రద్ధ ప్రజల యొక్క ఆరోగ్యాలపై లేదని చెప్పి సిపిఐగా ప్రశ్నిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇదే విధమైనటువంటి మీరు కొనసాగిస్తే ఇదే గుంటూరు నగరంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని సమీకరించి గుంటూరు నగర పాలక సంస్థ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిపిఐ గుంటూరు నగర సమితి సిద్ధమవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.